నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్రబాబు. ఎవరైనా సరే అధికారంలో ఉన్నప్పుడు చట్టాన్ని పక్కన పెట్టేసి ఒక రాజకీయ పార్టీ కోసం ఖ్యాతి పొందిన అధికారులు ఇప్పుడు రిటైర్మెంట్ కండువాలు కప్పుకోవటానికి సిద్ధమవుతున్నారా? అధికారంలో ఉన్నప్పుడు ఏ వ్యవస్థనైతే అడ్డగోలుగా వాడుకున్నారనే విమర్శలు ఎదుర్కొన్నారో అదే అధికారులతో ఇప్పుడు మళ్ళీ కొత్త రాజకీయం స్టార్ట్ చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ చేస్తున్నారా? పివి సునీల్ కుమార్, శ్రీలక్ష్మి, త్వరలోనే పిఎస్ఆర్ ఆంజనేయులు. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపడేందుకు ద్వితీయ శ్రేణి నాయకులతో పాటుగా ఈ రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల సైన్యాన్ని రంగంలోకి దించుతుందా? కానీ ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే, చేతిలో పవరు నెత్తిన సిఆర్పిసి ఐపీసీ ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డికి రెండోసారి అధికారాన్ని తెచ్చి పెట్టలేకపోయినా ఈ రిటైర్డ్ లేదా ఈ మాజీలు ఇప్పుడు పవర్ లేని సాధారణ పౌరులుగా వచ్చి ఏం చేయగలరు? గతం ఏం చెప్తుంది? రాజ్యాంగం ఏం చెప్తుంది? ప్రజల తీర్పు ఏం చెప్తుంది? ఈ వీడియోలో విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక గ్రౌండ్ రియాలిటీ రాజకీయ వ్యూహం ఒకసారి ఆలోచించినట్టయితే, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్ఆర్సీపీ తీవ్రమైన ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్ని ఎదుర్కొంటుంది అనేది వాస్తవం. కూటమి ప్రభుత్వంలో నియోజకవర్గ స్థాయిలో తలెత్తుతున్న విభేదాలను ఆసరాగా చేసుకొని ద్వితీయ శ్రేణి నేతలకు కండువాలు కప్పే పనిలో ఉంది వైసీపీ. ఇది జరుగుతుంది ఈ మధ్యకాలంలో అప్పుడప్పుడు. అయితే ఇదే క్రమంలో ఈ సీక్వెన్స్లో పార్టీ దృష్టి ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్లపై పడింది. ఇదేమీ ఏపీ రాజకీయాల్లో కొత్త కాదు. ఇట్ హ్యాపెన్స్. గతంలో టీడీపీ హయాంలో కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రిటైర్ అయినటువంటి ఐవీఆర్ కృష్ణారావు చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పిన సంఘటనలు మనం చూసాం. చంద్రబాబు మరి ఆయన్ను శాంతింపరిచేందుకు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చినా కూడా ఆయన తన వైఖరిని మార్చుకోలేదు. అది కూడా మనం చూసాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అదే ఫార్ములాను రీక్రియేట్ చేయాలని భావిస్తున్నారా? కానీ ఐవీఆర్ కృష్ణారావు నాటి పరిస్థితి వేరు. ఈనాటి అధికారుల పరిస్థితి పూర్తిగా డిఫరెంట్. లీగల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ వైఫల్యాలు, రూల్ ఆఫ్ లా ఉల్లంఘన గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవాలా. ఒక ఐఏఎస్ లేదా ఐపీఎస్ అధికారి కేంద్ర సివిల్ సర్వీసెస్ రూల్స్కి కట్టుబడి ఉండాలి. ఆల్ ఇండియా సర్వీసెస్ కాండక్ట్ రూల్స్ 1968 ప్రకారం అధికారులు రాజకీయంగా తటస్థంగా పొలిటికల్లీ న్యూట్రల్ ఉండటం అనేది ఈ రూల్స్ ప్రకారం ఒక ప్రాథమిక సూత్రం. కానీ గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో జరిగిందేంటి? జస్ట్ కొన్ని ఎగ్జాంపుల్. కుప్పంలో దాడి ఒక విషయం చూద్దాం మనం. చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కుప్పంలో ఆయనపై దాడి జరిగితే అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు ఆ దాడిని పసిగట్టడంలో విఫలమవ్వటమే కాకుండా దాన్ని సమర్థించే తరహాలో వ్యవహరించారు అనే ఆరోపణలు మనం విన్నాం. ఆరోపణలు వచ్చిన మాట నిజం. ఇక కస్టడీ హింస, పొలిటికల్ వెంటాడే ధోరణి ఒకటి ఆలోచించినట్టయితే, ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ హయాంలో సిఐడి విభాగాన్ని ప్రత్యర్థులను వేధించేందుకు, అర్ధరాత్రి పూట సడన్గా అరెస్ట్ చేసేందుకు లేదా కస్టడీలో చిత్రహింసలు పెట్టేందుకు వాడుకున్నారు అని తీవ్రమైన ఆరోపణలు, న్యాయపరమైన కేసులు నేటికి కూడా ఆయన చుట్టూ ముసురుకున్నాయి. ఇది మనం చూసాం కూడా. ఇంకొక ఎగ్జాంపుల్ ఐఏఎస్ శ్రీలక్ష్మి వ్యవహారం. మైనింగ్ కేసులో జైలు శిక్ష అనుభవించి వైసీపీ ప్రభుత్వంలో లూప్ హోల్స్ ద్వారా ప్రాధాన్యత పోస్టింగులు పొందారు అనే విమర్శలు ఈమె మూట కట్టుకున్న మాట నిజం. ఇప్పుడు అనుకున్న వీరంతా కూడా సర్వీస్లో ఉన్నప్పుడు అధికారులుగా కాకుండా వైసీపీ కార్యకర్తలుగా వ్యవహరించారనే ముద్ర బలంగా పడింది. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. మనం చెప్పుకున్నటువంటి ఎగ్జాంపుల్స్. ఇక లాజికల్ సోషల్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఎందుకు వర్కౌట్ కాదు?
మరి ఇప్పుడు ఈయన రిటైర్డ్ వాళ్ళని ఎందుకు చేరదీస్తున్నారు? వర్కౌట్ అవుద్దా లేదా? చేతిలో శాంతి భద్రతల యంత్రాంగం ఉంది. దర్యాప్తు సంస్థలున్నాయి. అధికారిక హోదా ఉంది. అంత పవర్ చేతిలో పెట్టుకొని వీళ్ళు పని చేసినప్పుడే ప్రజలు వైసీపీకి ఓటేలా. ఇది లాజిక్. మరి జగన్మోహన్ రెడ్డికి రెండోసారి అధికారాన్ని కట్టబెట్టలేదు. అటువంటప్పుడు మరి ఇప్పుడు వీరికి జీరో పవర్ రిటైర్ అయిన తర్వాత ఉన్నప్పుడు సాధారణ పౌరులుగా మైక్ పట్టుకొని మాట్లాడితే ప్రజలు ఎందుకు నమ్ముతారు వీళ్ళని? ఎలా నమ్ముతారు? సింపతి దక్కదు కదా. ఇప్పుడు క్రిమినల్ లిబిలిటీస్ మనం ఒకసారి చూసినట్టయితే కూటమి ప్రభుత్వం రాగానే వీరికి ప్రాధాన్యత లేనటువంటి పోస్టింగులకి పంపటం ద్వారా విచారణలకు ఆదేశించటం జరుగుతుంది. ఇది ప్రతి ప్రభుత్వం, ఎవరైనా ఏ పార్టీ అయినా ప్రభుత్వం మారినప్పుడల్లా జరిగేటువంటి సహజ సిద్ధమైన ప్రక్రియ. ఇట్స్ ఎ జనరల్ ప్రొసీజర్. కానీ వీరిపై కేవలం రాజకీయ కక్ష సాధింపు మాత్రం లేదు. చట్ట ఉల్లంఘనలపై న్యాయపరమైన విచారణలు, లీగల్ కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి. రాజ్యాంగ వ్యవస్థల పరిధి దాటి ప్రవర్తిస్తే చట్టం ఏ రకంగా వ్యవహరిస్తుందో ఇప్పుడు మనం అనుకున్న ఈ మాజీ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకి బాగా తెలుసు. ఎందుకంటే విశ్వసనీయత లోపం. ప్రజలు ఒక ఐఏఎస్ లేదా ఒక ఐపీఎస్ అధికారిని తటస్థ మేధావిగా చూస్తేనే వారి మాటలకు వాల్యూ ఉంటుంది. న్యూట్రల్గా ఉంటే వాళ్ళ మాటలకు వాల్యూ ఉంటుంది. కానీ ఆల్రెడీ వైసీపీ ముద్ర పడినటువంటి ఈ బ్యాచ్ వీళ్ళు రేపు చంద్రబాబు సర్కారుపై విమర్శలు చేస్తే దాన్ని ప్రజాక్షేమం కోసం చేస్తున్న విమర్శల్లాగా ప్రజలు భావిస్తారా, చూస్తారా? లేక పదవి పోయిన బాధితులు ఆక్రోషంగా చూస్తారా? ఇది ఒక లాజికల్గా మనం ఆలోచన చేయవలసినటువంటి విషయం. ఇక జగన్ మార్క్ ట్రాప్ మనం ఒకసారి గమనించినట్టయితే మరో కోణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్న వారి భవిష్యత్. ఇది మనం ఒకసారి ఆలోచించాలా. గతంలో జగన్మోహన్ రెడ్డి కోసం రిస్క్ తీసుకొని చట్టాలని దాటి పనిచేసిన అధికారులు, కొంతమంది నాయకులు ఇప్పుడు ఎక్కడున్నారు? న్యాయస్థానాల చుట్టూ తిరుగుతున్నారు, విచారణ కమిటీల చుట్టూ తిరుగుతున్నారు, జైళ్ల చుట్టూ తిరుగుతున్నారు, బెయిళ్ల చుట్టూ తిరుగుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఆనందించిన వారు ఇప్పుడు పవర్ పోయాక ఒంటరిగా లీగల్ పోరాటాలు కూడా చేస్తున్న సందర్భం కూడా ఉన్నాయి. మరి ఈ మాజీ అధికారులకు కూడా ఈ విషయం స్పష్టంగా తెలుసు. తెలియదని నేను అనుకోవట్లేదు. మాటలు చెప్పినంత సులువుగా క్షేత్రస్థాయిలో రాజకీయాలు ఉండవు. ఇది రియాలిటీ. పార్టీలోకి వస్తే వైసీపీకి ఎంత మైలేజీ వస్తుంది మరి ఈ రిటైర్డ్ బ్యాచ్ మొత్తం అని అంటే ఏమి రాదని నాకు అనిపిస్తూ ఉంది. అధికారులుగా వీరి వల్ల పార్టీకి వచ్చే మైలేజ్ కంటే వీళ్ళు గతంలో చేసిన వివాదాస్పద పనుల వల్ల అయ్యే డ్యామేజ్ వైసీపీకి ఎక్కువ. ఈ బ్యాచ్ని, రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ బ్యాచ్ని కనుక తీసుకుంటే ఇది రియాలిటీ. సో ఫ్రెండ్స్, అధికారంలో ఉన్నప్పుడు సిఆర్పిసి నిబంధనలన్నీ మరిచి వైసీపీ షాడో లీడర్లుగా ప్రవర్తించినటువంటి ఈ రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ బ్యాచ్ ఇప్పుడు వైసీపీ కండువా కప్పుకొని రోడ్డుకెక్కి చంద్రబాబు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడం అనేది సాధ్యం కాదు అనేది నా విశ్లేషణ. ఎందుకంటే ప్రజలకు తెలుసు ఎవరు ధర్మం వైపు నిలబడ్డారు, ఎవరు అధికార పీఠం వైపు నిలబడ్డారు. చట్టాన్ని చేతిలోకి తీసుకున్న మాజీ అధికారులకు, ఈ బ్యాచ్కి చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనే నిజం కూడా తెలుసు. ఈ రిటైర్డ్ ఆఫీసర్స్, ఇప్పుడు జగన్ రెడ్డి గారు ప్లాన్ చేస్తున్నటువంటి రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ నెట్వర్క్ జగన్ రెడ్డి గారికి పొలిటికల్గా అసెట్ అవుతుందా, లేక పెద్ద లయబిలిటీగా మారిపోతుందా? ఆలోచించుకోవాల్సింది ఈ రిటైర్డ్ బ్యాచ్ ఆఫీసర్సే. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి? ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు రిటైర్ అయ్యాక నేరుగా రాజకీయాల్లోకి, దట్టు వైసీపీ కండువా కప్పుకునే విధంగా జగన్ రెడ్డి గారు ఇప్పుడు ప్లాన్ చేయటం సరైందేనా? అది అడ్వాంటేజా, డిసడ్వాంటేజా? మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ బటన్ నొక్కండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.